Hello, dear students. Welcome all. Welcome back to our YouTube platform, Rohit's Academy. So guys, thumbnail చూశారు అండ్ ఈ వీడియో ఎప్పుడు చేస్తున్న వీడియోల కంటే చాలా భిన్నమైన వీడియో. సో ఎందుకంటున్నానంటే బీయింగ్ అన్ ఎడ్యుకేషనల్ ప్లాట్ఫామ్, సో ఎప్పుడు కూడా వన్ ఆర్ ద అదర్ వే ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ని మాత్రమే ఎప్పుడు చెప్తూ ఉంటాము. సో పొలిటికల్ ఆస్పెక్ట్స్ గురించి ఎప్పుడు మాట్లాడము, చర్చించము. సో ఇది దానికి సంబంధించిన వీడియో అవ్వడం వల్ల చాలా భిన్నమైన వీడియో అని చెప్తున్నాను. అండ్ దానికంటే ముందు సో ఒక స్మాల్ డిస్క్లైమర్, ఈ వీడియో చేస్తున్నంతసేపు లేకపోతే వీడియో చూడకుండా ఓన్లీ థంబ్నెయిల్ని మాత్రమే చూసి కమెంట్స్ చేసే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళందరికీ ముఖ్యమైన గమనిక, నేను ఏ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తిని కాదు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిని అంతకన్నా కాదు. వీడియో మొత్తంలో ఎక్కడ కూడా ముఖ్యమంత్రి యొక్క గౌరవాన్ని తగ్గించకుండా బట్ ఏదైతే చెప్పాలనుకున్నానో మనస్ఫూర్తిగా ఈ వీడియో చెప్పాలనుకుంటున్నాను. అండ్ ముఖ్యంగా ఈ వీడియో మొత్తం కూడా చాలా భావోద్వేగంతో ఈ వీడియో చేయాలి అని అనిపించింది. సో ఈ సొసైటీలో మన దేశంలో ఎన్నో ఫీల్డ్స్కి సంబంధించిన వ్యక్తులు ఉంటారు. అది ఇండస్ట్రీస్ కానీ, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కానీ, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కానీ, ప్రైవేట్ సెక్టార్ కానీ, స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, కాంపిటేటివ్ సెక్టార్ కానీ, ఇలా ఎన్నో ఫీల్డ్స్ ఉంటాయి. సో ప్రతి ఒక్క ఫీల్డ్కు చెందిన వాళ్ళు వాళ్ళకు సంబంధించిన సమస్యలు వచ్చినప్పుడు కూడా వాళ్ళ వాయిస్ని రైజ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళ గళాన్ని వినిపిస్తూ ఉంటారు. సో సేమ్ అట్లాగే అంటే నా ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో సో నేను ఈ వీడియో చేయడానికి కూడా ముఖ్యమైన కారణం ఏంటంటే, ఒకానొక స్టూడెంట్ ఫార్వర్డ్ చేసిన మెసేజ్ లేదా ఫార్వర్డ్ చేసిన వీడియో, ఆ వీడియో చూసిన వెంటనే ఒక రకంగా బాధ, కోపం, ఉక్రోషం ఇవన్నీ వచ్చాయి. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, సొసైటీ మొత్తం జనరల్గా సమాజం మొత్తం కూడా వాళ్ళు ఒక బిలీఫ్లో ఉన్నారు. ఎలాంటి థింగ్స్ అంటే, కొద్ది రోజుల క్రితమే ఇందిరా పార్క్ వేదికగా నిరుద్యోగ మహాధర్నా అని చెప్పి సో ఒక పెద్ద ధర్నా చేసి, తెలంగాణలో నోటిఫికేషన్స్ రావట్లేదు, సో మా గోడు వినండి, సో మేమంతా కలిపి మిమ్మల్ని గెలిపించుకున్నాము, సో దాని గురించి మాట్లాడండి, ప్రస్తావించండి అని చాలా దీనంగా వేడుకోవడం జరిగింది. అది జరిగిన కొన్ని రోజులకే మళ్ళీ తెలంగాణలో 60,000 ఉద్యోగాలు ఇచ్చాం. సరే ఉద్యోగాల్ని పక్కన పెట్టండి, నోటిఫికేషన్స్ వద్దు వద్దు అని పిల్లలంతా రోడ్లపైకి వస్తున్నారు. అశోక్ నగర్ చౌరస్తాలో సో వద్దు వద్దు అని ధర్నాలు చేస్తున్నారు. ఇటువంటి రోజులు ఎప్పుడూ రాలేదు అని చెప్పి మళ్ళీ రిపీటెడ్గా అంటే ఇట్లా ఎలా అవుతుందంటే, సొసైటీకి ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ కన్వే అవుతుంది. సో నేను ఏదైతే చెప్తున్నానో ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను. బట్ అంతకంటే ముందు చీఫ్ మినిస్టర్కి సంబంధించిన 4 క్లిప్పింగ్స్ మీకు కనబడుతుంది. అండ్ టు మై లక్ 4 వేదికలుగా 4 డిఫరెంట్ కండువాలు కప్పుకున్నారు ముఖ్యమంత్రి గారు. సో దట్ నేను మళ్ళీ రిపీటెడ్ వీడియో చేస్తున్నాను అని అనకుండా ఉండటానికి ఉంటుంది. జస్ట్ ఓపికగా ఈ 4 క్లిప్పింగ్స్ చూడండి. నేను ఏదైతే చెప్పాలనుకుంటున్నానో మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. వచ్చిన తర్వాత మేము మీద నోటిఫికేషన్లు ఇస్తే ఇన్ని నోటిఫికేషన్లు ఎంబడెంబడే వద్దు, మేము చదువుకోలేకపోతున్నాం, నోటిఫికేషన్లను వాయిదా వేయండి. ఈ దేశంలో ఏదైనా ఒక రాష్ట్రంలో ధర్నా జరిగిందంటే అది తెలంగాణ రాష్ట్రంలోనే. ఓకే, సో నెక్స్ట్ చూడండి. తేడాను మీరు ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఒక సంవత్సరం కోసం లక్షలాది మంది విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చారు. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నోటిఫికేషన్లు ఎక్కువైతే కొంచెం ఆలస్యం అన్ని చదువుకోవాలంటే కష్టం అవుతుందా, అశోక్ నగర్లో ధర్నాలు చేసారు. అశోక్ నగర్లో ధర్నా చేశారు. మళ్ళీ లుక్ ఇంటు దిస్. పనిచేసిన అంశంతో ఈరోజు పనిచేసినాము ఇచ్చింది. ఎందుకంటే మా ప్రభుత్వం చేసే కాడికి వచ్చింది ధర్నా చేసే కాడు. 10 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంలో ఒక 10-15 సంవత్సరాలు, ప్రత్యేక తెలంగాణలో ఒక 10 సంవత్సరాలు నోటిఫికేషన్ల కోసం కొట్లాడి. కానీ మా ప్రభుత్వం వచ్చినాక నోటిఫికేషన్లు ఇస్తే వద్దని అశోక్ నగర్ చౌరస్తాలలో విద్యార్థులు ధర్నా చేసే కాడికి వచ్చింది. ఎందుకంటే మా ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత మా ఉద్యోగాలే కాదు. ఆనాటి ప్రభుత్వంలో నోటిఫికేషన్ల కోసం చిక్కడపల్లిలో ధర్నాలు జరిగేది. ఆనాటి ప్రభుత్వంలో ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలో ప్రభుత్వ నోటిఫికేషన్లు ఇవ్వండి అని ఉద్యమాలు జరిగినాయి. మన ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇస్తుంటే మీద నోటిఫికేషన్లు ఇస్తే మాకు కష్టమవుతుంది, నిదానంగా నోటిఫికేషన్లు ఇవ్వండి, నోటిఫికేషన్లు కొన్ని తగ్గించండి అని చెప్పి ధర్నాలు చేసే పరిస్థితి వచ్చింది.
దేశంలో ఎక్కడ కూడా ఇస్తున్న నోటిఫికేషన్లను కొంత వాయిదా వేయమని ధర్నా. సో అది గైస్ ఇంతకుముందు చెప్పినట్టు దెర్ ఇస్ అ సేయింగ్, ఒక సామెత ఉంటుంది. సో ఈ సమాజంలో ఎంతోమంది దుర్మార్గుల దౌర్జన్యం కంటే మేధావుల మౌనమే దేశానికి చాలా ప్రమాదకరం అంటుంటారు. సో ఏదో కనెక్షన్ లేని ఫీల్డ్లోనే ఏదో మాట్లాడుతుంటాం. సో సేమ్ ఫీల్డ్కి సంబంధించి సో ఖచ్చితంగా ఈ టైంలో నేనేదో మేధావిని అని చెప్పట్లేదు, బట్ సొసైటీకి ఒక రియాలిటీ తెలియాలి. సో ఇది ఎలా ఉంటుందంటే ఐ జస్ట్ టెల్ యూ 2 ఎగ్జాంపుల్స్. ఒక వ్యక్తి తన పైన ఒక మేకను ఇలా వేసుకొని వెళ్తున్నప్పుడు సో చుట్టుపక్కల చూసి అంతా కూడా దాన్ని ఒక కుక్కని తీసుకెళ్తున్నావు ఏంటి అని చెప్పి ఒక పర్సన్ అంటాడు, లేదు మేక అంటాడు. మళ్ళీ ఇంకొక పర్సన్ వెళ్ళి కుక్కని తీసుకొని వెళ్తున్నావు, లేదు మేక అంటాడు. మళ్ళీ ఇంకొక వ్యక్తి వచ్చేసరికి నిజంగా కుక్కని తీసుకెళ్తున్నావు ఏంటి అంటే ఆయన కన్ఫ్యూజ్ అయిపోయి ఆ మేకను వదిలేసి వెళ్ళిపోతారు. అంటే ఒక అబద్ధాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పేసరికి అది నిజమని నమ్ముతున్నారు సొసైటీ. సో ఎగ్జాక్ట్గా ఇదే జరుగుతుంది. సో జనరల్గా ఈ ఫీల్డ్కు సంబంధించిన వ్యక్తులు కాకుండా బయట వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ స్పీచెస్ అన్ని విని సో అవి నిజం అనుకుంటున్నారు. నిజంగానే తెలంగాణలో విద్యార్థులంతా రోడ్లపైకి వచ్చి మాకు నోటిఫికేషన్లు వద్దు మొర్రో అని నిజంగానే అడుగుతున్నారు, ప్రాధేయపడుతున్నారు. సో ఇంత నిజమా అనే స్టేజ్కి వెళ్ళిపోయింది. సో దిస్ ఈస్ అబ్సల్యూట్లీ నాట్ అట్ ఆల్ యాక్సెప్టబుల్. సో జనరల్గా ఒక చీఫ్ మినిస్టర్ స్థాయి వ్యక్తి, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి సరే ఒక్కసారి ఏదో చాలా పెద్ద స్థాయిలో ఉన్నారు కాబట్టి సో ఏదో పొరపాటున కొన్ని ఇన్ఫర్మేషన్ రాంగ్గా కన్వే అయిపోయి మిస్టేక్ అయిపోయి ఉంటుంది, చెప్పాడు అనుకోవచ్చు. 1 అయిపోయింది, 2 అయిపోయింది, 3 అయిపోయింది, 4 అయిపోయింది. ఇవాళ కూడా ఏదో ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్లో సో స్టూడెంట్స్ అందరూ ధర్నా చేస్తున్నారు నోటిఫికేషన్స్ వద్దు అని చెప్పడం. తెలంగాణ వచ్చిన తర్వాత సో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఏర్పడడానికి నేను అశోక్ నగర్లోనే కాదు డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు కొంతమంది స్టూడెంట్స్ నన్ను ఇంట్రడ్యూస్ చేశారు. వాళ్ళు సార్ మేము బస్సు యాత్ర కండక్ట్ చేశాము, సో కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్రం మొత్తం పర్యటించి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓట్లు వేయించాము, సో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తుంది అని చెప్పి అంత నమ్మకంతో సో వాళ్ళ ఓట్లు మాత్రమే కాకుండా సో చుట్టుపక్కల ఇంట్లో వాళ్ళు అందరిది ప్రతి ఒక్కరు స్టేటస్. సో ఒకానొక సందర్భంలో ముఖ్యమంత్రి గారు అశోక్ నగర్లో ఉన్న కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ అన్నీ సో ఎగ్జామ్స్ జరగకుండా ఆపుతాయని చెప్పి అన్నారు. సో చాలా చెప్తున్నాను, ఈ అశోక్ నగర్లో ఉన్న చాలా ఇన్స్టిట్యూట్స్ మీ గెలుపుకి చాలా ప్రధానమైన కారణమయ్యారు. ఎందుకంటే అంతకుముందు గవర్నమెంట్లో జరిగిన థింగ్స్ అంటే మనం జనరల్గా ఎగ్జామినేషన్లో మన కాంపిటేటివ్ ఫీల్డ్లో హక్కుల గురించి, డ్యూటీస్ గురించి, రెస్పాన్సిబిలిటీస్ గురించి ఒక మోసం చేస్తే ఎలా మనం దాన్ని క్వశ్చన్ చేయాలి, ప్రశ్నించాలి అని చదువుకుంటాం. కానీ మనకే ఈ సమస్య ఎదురవుతాయి. నాకు తెలిసి గత 2-3 నెలల్లో 4 సార్లు ఇది జరిగింది. పైగా రీసెంట్గా సో నిరుద్యోగ మహాధర్నా అని చెప్పి నోటిఫికేషన్లు రాలేదు అని చెప్పి మనం ప్రాధేయపడిన సందర్భం తర్వాత మళ్ళీ రిపీటెడ్గా ఈ స్టేట్మెంట్ రావడం. సో డెఫినెట్గా సో ఎవరికి తోచిన విధంగా వాళ్ళకు ప్రభుత్వానికి అర్థమయ్యే విధంగా సో నిజంగా ఈ 60,000 నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని కమెంట్స్ నేను చూశాను. సో డిఫరెంట్ సోషల్ ప్లాట్ఫామ్లో మీరు చూడొచ్చు. ఎన్ని నోటిఫికేషన్స్ చేసినారు మీరు, దేనితోటి నవ్వాలి, 60,000 జాబ్స్ ఎప్పుడు వేసినారు అడగండి. స్టూడెంట్స్ చెప్తారు. ఒక సీఎం స్థాయిలో ఉండి ఇలా అబద్ధాలు ఆడకండి. స్థానిక సంస్థల ఎన్నికల్లో నిరుద్యోగ యువత ప్రభావం కనబడుతుంది. మేబీ స్థానిక సంస్థల్లో ఈయన చెప్పింది నిజం అనుకొని ఓట్లు వస్తాయనుకున్నారో మరేంటో. చూడండి 60,000 ఉద్యోగులు ఎక్కడ ఉన్నారో ఏమో ఎవరికైనా తెలిస్తే చెప్పండి బ్రో. సో మ్యాటర్ ఏంటంటే ఓల్డ్ గవర్నమెంట్ ఏదైతే నోటిఫికేషన్స్ ఇచ్చిందో దానికి సంబంధించిన రిక్రూట్మెంట్ ప్రాసెస్ కౌంట్ని కూడా ఈ ఖాతాలో వేసుకొని నిజంగానే మేము రిక్రూట్మెంట్ చేశాము అంటే చాలా మూర్ఖత్వం. సో చిన్న ఎగ్జాంపుల్, సో గ్రూప్ 1 ఎగ్జామ్కి సంబంధించి June 11న కోర్టు హియరింగ్ వింటామంటే బోర్డు అన్ని రోజులు వెయిట్ చేసిన తర్వాత 2 వారాల గడువు కావాలి అని చెప్పి అనేసరికి కోర్టు దాన్ని 3 వారాలకు గడివించింది. సో జరుగుతున్న ఇప్పటికీ కూడా మోటార్ వెహికల్స్ ఇట్లా చాలా ఎగ్జామ్స్కి సంబంధించి ముందడిగే పడట్లేదు. సో ఇటువంటి దీనమైన స్థితిలో ఉన్నాం. సో అంటే లైక్ థింగ్స్ ఎలా ఉంటాయంటే ఒక విమెన్ సో తన యజమాని తన పైన మొలెస్టేషన్, సెక్షువల్ అబ్యూజ్మెంట్ చేస్తున్నాడు అని చెప్పి ఈ అమ్మాయి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే ఈయన ఒక ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ అయి ఉండడం వల్ల ఈయన రిటర్న్ కంప్లైంట్ ఇస్తారు. నా ఇంట్లో బంగారం దొంగతనం చేసుకొని వెళ్ళిపోతుంది ఆ అమ్మాయి. ఆ అమ్మాయికి న్యాయం దొరకడం సెకండరీ, కనీసం అన్యాయమైన జరగకుండా ఉండాలి. దొంగతనం కేసు ఎగ్జాక్ట్గా నువ్వు నోటిఫికేషన్స్ ఇవ్వట్లేదు. సో మీకు ఇక్కడ చూస్తే జాబ్ క్యాలెండర్
2024లో ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే ఇగో అంటే ఫేజ్ 1 ఫేజ్ 2 మళ్ళీ 2024 అయిపోయింది టోటల్గా. 2025 6th మంత్లో ఉన్నాం. ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్లో ఊసే లేదు. ఇంకా చెప్పాలంటే చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి నోటిఫికేషన్స్ రాబోతున్నాయి, సిద్ధం అవ్వండి ఇలా చెప్పినప్పుడల్లా ఒక నీ జర్క్ రియాక్షన్స్. స్టూడెంట్స్ అంతా మళ్ళీ రావడం, మళ్ళీ కూల్ అవ్వడం, మళ్ళీ రావడం, ఇక స్టేట్మెంట్స్కి మాత్రమే పరిమితం అయిపోతుంది. సో ఒక ఇంపార్టెంట్ పొజిషన్లో ఉండి ఇటువంటి ఫాల్స్ ఇన్ఫర్మేషన్స్ని సొసైటీలో పంపిస్తే ఖచ్చితంగా అది నెగటివ్ సైన్స్ని ఇస్తుంది. సో ముఖ్యంగా స్థాయిని బట్టి మాట్లాడుతుంటే దాని రిపర్కషన్స్, దాని ఇన్ఫ్లుయెన్స్ చాలా చాలా ఉంటుంది. సో తెలంగాణ సమాజంలో ఆల్మోస్ట్ ఒక 1.5 year అయింది, ఒక 1.5 year కంటే ఎక్కువైంది ఈ గవర్నమెంట్ వచ్చి. సో ఎంత అంటే ఆ సెంట్రల్ లైబ్రరీకి రాహుల్ గాంధీ వచ్చి లైట్స్ లేకపోతే క్యాండిల్స్ వేసుకొని మీ అందరికీ ఉద్యోగం ఇప్పించే బాధ్యత నాది అని చెప్పినారు. ఇప్పుడు అదే ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకుండా ఇచ్చాము, ఇస్తే వీళ్ళు వద్దంటున్నారు. ఇంతకంటే మూర్ఖత్వం ఏది ఉండదు. సో మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. సో ఇటువంటి జాబ్ క్యాలెండర్ అది ఏమైనా కానీ ఈ రాంగ్ ఇన్ఫర్మేషన్ని మాత్రం దయచేసి స్ప్రెడ్ చేయకూడదు. సో ఈ విద్యార్థి లోకం ఏదైతే ఉంటుందో దయచేసి దీన్ని గమనించి ఖచ్చితంగా అర్థమయ్యే విధంగా, ప్రభుత్వానికి అర్థమయ్యే విధంగా ఏదో ఒకటి కోరుకుంటాము అని చెప్పి అనుకుంటున్నాం. ఎందుకంటే నాకు తెలిసిన సాఫ్ట్వేర్ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళంతా ఇది నిజం అనుకుంటున్నారు. ఒకానొక స్టేజ్లో నోటిఫికేషన్స్ అంట కదా, ఫుల్ అంట కదా అనే స్టేజ్కి వచ్చింది. అసలు నోటిఫికేషన్స్ కాదు కదా, ఉన్నవే జరగట్లేదు. సో జాబ్ క్యాలెండర్ అన్నారు, మరి జాబ్ క్యాలెండర్ ఊసేమైందో మరి దేవుడికే తెలుసు. అట్లీస్ట్ ఈ స్థానిక సంస్థల ఎన్నికలప్పుడైనా దాని గురించి రియలైజ్ చేసుకొని ఖచ్చితంగా దిగొస్తారు. అండ్ మళ్ళీ ఇంకొకసారి అట్లీస్ట్ అంత ముఖ్యమంత్రి స్థాయికి వరకు వెళ్ళేంత ప్రభావం ఈ వీడియో చూపదు నాకు తెలుసు. బట్ అంటే చెప్పాలనిపించింది, అంటే కో ఆస్పిరెంట్స్తో జనరల్గా మాట్లాడడం ఇంతకంటే మూర్ఖత్వమా? 60,000 ఉద్యోగాలు ఇచ్చేసాము, నెక్స్ట్ ఉద్యోగాలు. చాలాసార్లు పాలిటీలో ఎగ్జాంపుల్స్లో చెప్పుకుంటున్నాం, నవ్వుకుంటున్నారు బయట. సో అంటే అశోక్ నగర్ రోడ్ల పైన ధర్నా చేస్తున్నాను, నేను అదే చెప్పాను. రోజు వెళ్తున్నాను అశోక్ నగర్కి, వెళ్ళి వస్తూ ఉంటాను, మరి నాకు ఎక్కడా ధర్నా కనిపించలేదు. సో ధర్నా చేసిన ఊసు కూడా లేదు, మాకు నోటిఫికేషన్లు వద్దు అని చెప్పడం. సో అట్లీస్ట్ ఇప్పటి నుంచైనా మార్పు వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను. ఈ వీడియో ఎవరికైనా అఫెన్సివ్గా అనిపించినా, లేకపోతే బాధ కలిగించేటట్టు అనిపించినా, కోపంగా అనిపించినా, ఐ థింక్ కంపల్సరీ నన్ను అపాలజైజ్ ఫర్ దట్. నన్ను ఖచ్చితంగా మీరు నన్ను మైండ్ చేయరని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ గైస్.